హలో ఎవ్రీవన్. మనకు దసరా, దీపావళి కోసం సెంట్రల్ గవర్నమెంట్ మనకు మంచి గుడ్ న్యూస్ తెచ్చింది. అదేంటో తెలుసుకుందాం. జీఎస్టీ అంటే గవర్నమెంట్ స్టేట్ ట్యాక్స్ అని అనిపించింది మనకి. కానీ ఇప్పుడు జీఎస్టీ 2.0 వచ్చింది. మరి ఈ కొత్త సిస్టంతో ప్యాకెట్ పెయిన్ తగ్గుతుందా లేదా షాపింగ్ టైంలో షాక్ ఎక్కడ దిగుతుందా క్లియర్గా చూద్దాం బాస్. ముందు ఇంపార్టెంట్ న్యూస్. ఈ జీఎస్టీ 2.0 సిస్టమ్ 22 సెప్టెంబర్ 2025 నుంచి అప్లై అవుతుంది. అంటే 21 నైట్కి కొన్ని ఐటమ్స్ ఎక్కువ రేట్లో తీసుకుంటే కాస్ట్లీ, 22 సెకండ్ మార్నింగ్కి చీప్. సినిమా టికెట్ లాగే బాస్. రేట్ చేంజ్ ఇన్స్టెంట్గా జరుగుతుంది. ముందు జీఎస్టీలో 4 స్లాబ్స్ ఉన్నాయి. 5%, 12%, 18%, 28%. ఇప్పుడు సింప్లిఫై చేశారు బాస్. మెజారిటీ ఐటమ్స్ 5% ఆర్ 18%లో ఉంటాయి. లగ్జరీ సైన్ గుడ్స్కి 40% స్లాబ్స్. సో సింపుల్గా చెప్పాలి అంటే మిడిల్ క్లాస్కి 12% హెడ్డెచ్చి పోవడం, కానీ లగ్జరీ లోవర్స్కి 40% హమ్మర్ పడడం. గుడ్ న్యూస్ ఫస్ట్. కొన్ని ఐటమ్స్ మనకి చీప్ అయిపోతాయి. సోప్స్, టూత్పేస్ట్, కిచెన్ యూటిలిటీస్, ఫీడింగ్ బాటిల్స్, ఏసీస్, టీవీస్, ఫ్రిడ్జ్ లాంటి వైట్ గుడ్స్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, మెడికల్ ఐటమ్స్, స్పెక్టక్ల్స్, డయాగ్నోస్టిక్ కిట్స్, అగ్రికల్చరల్ మెషినరీ. అంటే టూత్పేస్ట్ చీప్ అయ్యింది కాబట్టి మార్నింగ్ స్మైల్ ఫ్రీగా వస్తుంది బాస్. సిమెంట్ చీప్ అయ్యింది అంటే హౌస్ బిల్డింగ్ డ్రీమ్ కూడా కొంచెం ఈజీ అయిపోతుంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే బ్యాడ్ న్యూస్ కూడా ఉంది ఫ్రెండ్స్. కొన్ని ఐటమ్స్ కాస్ట్లీ అవుతాయి. పాన్ మసాలా, టొబాకో, షుగరీ సాఫ్ట్ డ్రింక్స్, సోడాస్, లగ్జరీ వెహికల్స్, బిగ్ సువీస్. సో నెక్స్ట్ టైం కూల్ డ్రింక్ బాటిల్ తెస్తే బాటిల్ కూల్గా ఉంటుంది కానీ పాకెట్ హీట్ అవుతుంది. ఒక ఓకే, కానీ జీఎస్టీ 2.0 ఎందుకు పెట్టారు అంటే సిస్టమ్ సింపుల్ చేయడం కోసం. కన్ఫ్యూజన్ తగ్గుతుంది. డబుల్ ట్యాక్సేషన్ లేకుండా ఈజీ బిల్స్. కంప్లైన్స్ సింపుల్ అవుతుంది బిజినెసెస్కి. అంటే బాస్, ముందు జీఎస్టీ ఫిల్లింగ్ హెడ్డేజీ, ఇప్పుడు జీఎస్టీ 2.0 ఫిల్లింగ్ లైట్ వెయిట్. సో ఫ్రెండ్స్, జీఎస్టీ 2.0లో కొన్ని చీప్, కొన్ని కాస్ట్లీ. ఫైనల్గా ఇక్కడ చీపు, అక్కడ షాపింగ్. ఇక్కడ కాస్ట్లీ, అక్కడ స్టాపింగ్. మరి మీరు ఈ చేంజెస్లో ఎక్కడ హ్యాపీ అయ్యారు? కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మసాలా టాపిక్తో కలుద్దాం. బాయ్.